పార్వతీపురం మన్యం జిల్లా ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత ఏర్పడింది. పార్వతీపురం మండలం కారడావలస గ్రామ సమీపంలో ఉన్న గ్రానైట్ కొండ తవ్వకాల విషయంలో ప్రజా అభిప్రాయ సేకరణ కోసం జిల్లా అధికారులు వచ్చారు. గ్రానైట్ కొండ తవ్వకాలు జరిపితే చుట్టుపక్కల ఉన్న గ్రామాల పంట భూములు నాశనమవుతాయని, తమ ఉపాధిని కోల్పోతామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ పర్మిషన్లు ఇచ్చినట్లయితే చుట్టుపక్కల ఉన్న జనవాసాలు, పంట భూములు, కాలువలు, చెరువులు నాశనం అవుతాయని అన్నారు. ఇటువంటి వాటికి అనుమతులిచ్చి తమకు అన్యాయం చేయవద్దని అధికారులను నిలదీశారు గ్రామస్తులు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్వారీకి అనుమతులు ఇవ్వకూడదని గ్రామస్తులు పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. ప్రజా అభిప్రాయ సేకరణలో గ్రామస్తులు చెప్పిన విషయాలను ప్రభుత్వానికి తెలియజేసి తదుపరి కార్యాచరణ తెలియజేస్తామని అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అలాగే సంబంధించి 13 మంది తమ అభిప్రాయాన్ని రికార్డ్ అయ్యాయి. వాళ్ళ అభిప్రాయ సేకరణ జరిగింది. అలాగే ఈ ప్రాజెక్ట్ ప్రొపనెంట్ కూడా వచ్చి మాట్లాడారు. చివరిగా మీరు ఏదైతే తెలియజేశారో వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా సేమ్ రాతపూర్వకంగా మీకు తెలియజేయడమే కాకుండా ఈ వీడియోలు కూడా స్టేట్ పంపిస్తాము. మీ వివరాలు ఎలాంటి మార్పు చేర్పులు చేయకుండా పంపించడం జరుగుతుంది. నిర్ణయం అనేది మా చేతిలో ఉండదు. కేవలం ప్రొసీడింగ్స్ మాత్రమే పంపించవలసిన బాధ్యత మా మీద ఉంది. ఇంతటితో ఈ సమావేశాన్ని ముగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దీనికి ముట్టుకుంటే మాత్రం బాగోదు. ఇది హెచ్చరిస్తున్నది బిజినెస్ మ్యాన్ కాదు. వాళ్ళకి మాకు ఎటువంటిది లేదు. వాళ్ళ కోట కోసం వస్తారు. ముఖ్యంగా చెప్తుంది మేడం గారు, మీకే మీ ఇంటిమేషన్ ఐవీసీకి ఎలాగించుకుంటారో వీడియో చూపించండి. ఎక్కడెక్కడో జరిగిందంటారు, మాకు అనవసరం. ఇది మా తాతలు వేల సంవత్సరాలకు వచ్చిన ప్రకృతిని నాశనం చేసే హక్కు లేదు. ఎవరిని ఎవరు పెంచలే. అసలు నాయకులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు పెంచలేవు. వ్యాపారస్తులు కానీ రూపాయి కోసం మేము పెంచుతాను. రైతులు కష్టపడిన వాడు పెంచుతున్నాడు. మా రైతులు వచ్చిన కారులు అంట, మేడలు అంట, మిద్దులు అంట, ఫ్లైట్లు అంట తిరుగుతారు. మాకు ఎక్కడ మారి బతుకు. 5 ఎకరాలు ఉంటే పసుపు కార్డు తీసేస్తున్నట. 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో ఏటి మిగులుతుందో వాళ్ళకే తెలుసు. బ్రతుకు దుర్భరం. అడిగే నాయకుడు లేడు. లీడర్షిప్ లో కొత్తమంటే మాకు దరిద్రం. ఇది కంటిన్యూ 3 సార్లు మా రిజర్వేషన్లో ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కొన్ని పాడేయటం మా వాళ్ళకి తెలియలేదు. మాకు పార్టీలు పిచ్చి నా కొడుకులో మా వాళ్ళు కొట్టుకొని 25-30 తగలెట్టి లీడర్లు అయిపోయిన మీసాల మీద వేసుకొని ఎంత బుద్ధి ప్రజలుతాము. దీనివల్ల ఏమవుతుందంటే మనకి గ్రానైట్ అనేది అంటే వీళ్ళేమంటారంటే మిషన్లు పెట్టరు, లైనింగ్ పెడతామని అంటున్నారు. ఇదంతా కూడా అవ్వని పని అండి. ఎందుకంటే ఇంత ఎక్విప్మెంట్స్ వచ్చిన తర్వాత మిషన్లు పెడతారు. ఆ తర్వాత మనకి విపరీతమైన ఈ కెమికల్స్ యూజ్ చేస్తారు. కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే ఎయిర్ పొల్యూషన్ జరిగి దగ్గర ఉన్న గ్రామాల్లో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, గుండె జబ్బుతో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము ఈవినింగ్ అయ్యేసరికి మా గ్రామంలో ఉన్న వృద్ధులు కానీ లేదంటే యూత్ కానీ ఎవరైనా మేము ఇంటి వాకింగ్ వస్తామండి. మరి ఆ వాకింగ్ వచ్చే ఇది కూడా మాకు ఉండదండి. ఎందుకంటే ఇదంతా కూడా ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది. మేము ఇక్కడ అలాగే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయిన్ మేడం. ఇక్కడ మనకి వన్యజీవులు కొన్ని దీనిపైన ఆధారపడి ఉంటాయి. ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా దెబ్బతింటుందండి. సో ఇదంతా కూడా మీకు మాకు ఆడవలసి ప్రజల తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దీనివల్ల ఏమవుతుందంటే మనకి గ్రానైట్ అనేది అంటే వీళ్ళేమంటారంటే మిషన్లు పెట్టరు, లైనింగ్ పెడతామని అంటున్నారు.